పాలేకర్ గారి వ్యవసాయ విధానానికి రూపకర్త, చేదోడు వాదోడుగా ఉండి అన్ని కార్యక్రమాల్ని తన భుజాన వేసుకొని నిర్వహిస్తూ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పెద్దలు మిత్రులు విజయరామ్ గారిని వేదికపైకి వచ్చి ముందుగా వారి ముందు మాటను సెలవియవలసిందిగా ప్రార్థన చేస్తాం. నేల తల్లి పరిరక్షణలో మనం అందరం కలిసి భాగస్వాములు అవుదాం. ఒకే ఒక వ్యక్తి 40 సంవత్సరాలుగా మన జీవితాల కోసం, మన భవిష్యత్ తరాల కోసం అహర్నిశలు ఒంటరి పోరాటం చేస్తున్న వ్యక్తి. ఒక కాకికి సమస్య వస్తే 100 కాకులు వస్తాయి. అవన్నీ కలిసి ఆపదలో ఉన్న కాకిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. మీరందరూ ఆపదలో ఉన్నారని 40 సంవత్సరాలుగా మనందరి కోసం ఆయన ఇంత ప్రచారం చేస్తున్నారు. మనమందరం కలవట్లేదు. ఇది శుభసూచకం. ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు. హాల్ మొత్తం నిండిపోయింది. మనం అందరం మన పూర్వీకులందరూ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే. పాలేకర్ గారి సిద్ధాంతాన్ని, యథార్థ స్థితిని, ఆయన తత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే మీరందరూ మీ గ్రామాల్లో రసాయనాలతో పండించిన రైతులకి 1 ఎకరానికి మద్దతు ఇస్తానని మీరు వాళ్ళకి ధైర్యం నూరిపోయండి. మీరు నేరుగా వ్యవసాయం చేయకపోయినా వాళ్ళకి ఆ పని చేయండి. రెండోది, నేను 15 సంవత్సరాల నుంచి గురువుగారిని అనుసరిస్తున్నాను. వికారాబాద్లో నా వ్యవసాయ క్షేత్రం ఉంది, కృష్ణా జిల్లాలో ఉంది. వికారాబాద్లో దారూరు మండలం, అక్కడ నాగసముద్రం అనే గ్రామంలో 12 మంది మహిళలకి ప్రతి నెల కుల్లాకార్ అనే రైసు, పాలేకర్ గారు చెప్పిన రైసు, మన దేశీయ ఆవు నెయ్యి, తవుడు, ఇవన్నీ కూడా గర్భిణీలకు ఇస్తున్నాను. 3 కేజీల పిల్లలు పుడుతున్నారు. అన్నీ నార్మల్ డెలివరీ. రేపు మన ధర్మాన్ని నిలబెడతాకి మనుషులు కొరత వచ్చేస్తారు. ఎందుకంటే ఈ విష ఆహారం వల్ల, మన జీవన శైలి వల్ల 100లో 38 మంది పెళ్ళైన వాళ్ళకి మగవాళ్ళ సమస్య, పిల్లలు లేని సమస్య. అంటే రేపు ధర్మాన్ని నిలబెడతాక మనుషులు ఉండట్లేదు. మీరందరూ ఏం చేస్తారంటే కొంత బడ్జెట్ పెట్టుకుని మీ ఊర్లో మీరు నేరుగా వ్యవసాయం చేయకపోయినా చేసే వాళ్ళ దగ్గర ఈ వస్తువులు కొని ఆ గర్భిణీలకు ఇవ్వండి. గర్భ సంస్కారాల గురించి నరసింహారెడ్డి గారు ఎన్నో విషయాలు చెప్తారు. అలాంటి శ్రేష్ఠులు మళ్ళీ భూమి మీదకి రావాలి. ఒకరిని కంటున్నాం, వాడిని అమెరికా పంపిస్తున్నాం. గ్రామాలు వల్ల కాళ్ళు అయిపోయినాయి. గ్రామాల్లో యువకులు లేరు. ఇంత గంభీరమైన సమస్యలు సమాజంలో ఉన్నాయి. భవిష్యత్ తరాలు మనుగడ కష్టం. అందుకనే మీరు నేరుగా వ్యవసాయం చేయండి. పిల్లల చదువులు అయిపోతే మనవాళ్ళని చూసుకుని వెళ్ళిపోండి గ్రామాలకి. అంతేగాని తిష్టవేమి అక్కడ నగరాలను వదిలిపెట్టండి. గ్రామాల్లోకి వెళ్ళి మనం నిలబడితే వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఆ పని మనం చేయాలి. అలా చాలామంది, అంజిరెడ్డి గారు కూడా ఉద్యోగం అయిపోయిన తర్వాత చాలా నిబద్ధతతో నల్గొండలో చేస్తున్నారు. ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆయన రిటైర్డ్ అయిపోయిన మరుసటి రోజు వెళ్ళిపోయారు. ఇలా ఆయన్ని ప్రేరణ తీసుకుని మనం మళ్ళీ గ్రామాల్లోకి తిరిగి వెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదములు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.